నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆర్థిక ఎంత లోటు ఉన్నప్పటికీ అందరూ చూసారు. పోయిన గవర్నమెంట్ లో సైకో చేసిన ఇబ్బంది పడ్డారు కూడా. ఆ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఎట్లానో మన ప్రియతమ నాయకులు తంగిరాల స్వామి గారు మన అందరి ఎమ్మెల్యేగా మన రైతులు ఏదైతే వ్యవసాయ లాభసాటి పొందలేం మరి అన్ని రకాల పెద్దలు వివరించి చెప్పారు. మరి ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మన ప్రధానమంత్రి మోదీ గారికి, మరి ఏదైతే మన ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారికి, మన నంద్యాల కాన్స్టిట్యున్సీ మన సోదరి తంగాల సోమయ్య గారికి, మరి ఏదైతే ఈ రోజు అన్నదాత సుఖీభవ మరి ఏదైతే అమౌంట్ పడుతుందో ఒక్కసారి మన నంద్యాల రైతుల తరఫున గట్టిగా క్లాస్ ద్వారా అభినందనలు తెలియవలసిందిగా కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా రైతు సోదరులు మనం ఆలోచించాలి. మన రైతు ఈ రోజు రాష్ట్ర పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్నప్పటికీ ఏదైతే సూపర్ సిక్స్ లో భాగంగా ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారో, ఏదైతే గౌరవ ప్రభుత్వం ఏదైతే నిజాయితీగా అనుకున్న టయానికి మరి మనకి ఈ రోజు 3,000 అమౌంట్ ఇస్తున్నారు. మన నంద్యాల నియోజకవర్గానికి దాదాపుగా 17 కోట్ల పైబడి అమౌంట్ మన నియోజకవర్గానికి అన్నదాత సుఖీభవ మరి పిఎం కిసాన్ సందర్భంగా మనకు అమౌంట్ వస్తాయి. ఎంత వస్తాయని మన నంద్యాల నియోజకవర్గం ఎంత అమౌంట్ పడుతుంది రైతులు చెప్పాలి. ఎంత? 17 కోట్ల రావట్ల 17 కోట్ల పైబడి అంటే రైతు ప్రభుత్వ తంగిరాల సౌమ్య గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ కృష్ణకుమార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మరి వేదిక ముందు ఉన్నటువంటి రైతు సోదరులకు, పార్టీ కూటమి నాయకులందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చాలా చక్కటి పరిపాలన నిర్వహిస్తూ ఈరోజు రైతుకి ఏదైతే అవసరమో ఆ డబ్బంతటిని కూడా మరి కావాల్సిన పెట్టుబడిని 3 విడతల రూపంలో రైతులకు అందజేస్తూ మరి అనేక రకాలుగా రైతులకి సేవలు అందిస్తూ అనేక పరికరాల రూపంలో మరి గతంలో చేసినట్లు పనులు చేయడానికి ఈరోజు ప్రజల్లో ఓపిక లేదు. అన్ని యంత్రాంగ పరికరాలు తయారు చేసి ప్రతి రైతుకు కూడా యంత్రాలతో వ్యవసాయం చేసే విధంగా మరి ఈరోజు కేంద్ర రాష్ట్రాలు ప్రయత్నాలు చేయడం, అదేవిధంగా మరి రైతులకి, అదేవిధంగా పేద ప్రజలకి, పేదలకు అనేక సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ రోజున దేశంలో కానీ రాష్ట్రంలో కానీ విరాజిల్లుతూ ఉంది. మరి ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా అన్ని రకాలుగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ప్రతి ఒక్క విషయంలో కూడా మనకి చేయూతనిస్తూ ఆంధ్రప్రదేశ్ దాన్ని మన ఆంధ్రప్రదేశ్ కి ఏ విధమైన ఉపయోగమైనా కానీ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న మరియు కూటమి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ రమేష్ గారు. శుభవార్త సభ అధ్యక్షుల వారికి, మన ఈ అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి చేసిన ప్రభుత్వ శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్య గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్న రైతులందరికీ అభినందనలు. ఈరోజు అన్నదాత సుఖీభవ రైతులకి అండగా ఉన్నారండి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, మన సౌమ్య గారి కృషి. అలాగే మొన్న మార్కెట్ యార్డ్లో పత్తి కొనుగోలు కానీ, పెసల కొనుగోలు కానీ మన నియోజకవర్గంలో జరిగినట్లు ఎక్కడా జరగలేదు. అందరూ రైతన్నలు మన సౌమ్య గారికి కృతజ్ఞులై ఉండాలి. ఎందుకంటే వరదలు వచ్చి పత్తి అంతా నల్లబడ్డా కానీ మేడం ఆ పత్తినంతని అమ్మించారు. అందుకే మనం అందరం కృతజ్ఞులుగా ఉండాలి. మన అభివృద్ధి కోసం, మన రైతుల అభివృద్ధి కోసం బాబు గారు కానీ, మోడీ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మన సౌమ్య గారు కానీ ఎప్పుడు కృషి చేస్తూ ఉంటారు. మన రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ఇలానే ఉండాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన ముఖ్య అతిథి నందిగామ నియోజకవర్గ ఆశా జ్యోతి మన సోదరి తంగిరాల సౌమ్య గారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు రైతులందరికీ కూడా ఉగాది ఒక వారం ముందుగానే వచ్చిందండి.
ఎందుకంటే తెలుగు వాళ్ళకి ఉగాది పండుగ కొత్త సంవత్సరంగా మనం భావిస్తాం. ఆ కొత్త సంవత్సరం ఉగాది ఏదైతే పచ్చ తోరణాలతో ప్రతి ఇల్లు కలకల్లాడుతూ ఉంటుందో, ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా మన దేశ ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ 30,000 మంది రైతన్నలకి 17 కోట్ల రూపాయలతోటి ఈ రోజు వాళ్ళందరికీ కూడా అన్నదాత సుఖీభవ ఏదైతే మనం హామీ ఇచ్చామో హామీ ఈ రోజు సంపూర్ణంగా నెరవేర్చడం కూడా జరిగింది. ఈ రోజు ఈ పథకము ప్రతి చిన్న సన్నకారు రైతుకి ఒక బలాన్ని ఇస్తుంది. 20 ఎకరాలు ఉన్న రైతన్నకో 30 ఎకరాలు ఉన్న రైతన్నకో ఇది చిన్న విషయం అయి ఉండొచ్చు, కానీ ఎకరా అరెకరా ఉన్న రైతన్నకి ఇది చాలా పెద్ద విషయం అండి. ఎందుకంటే పంట వేయటానికి, మొక్క తీయడానికి, లేకపోతే ఒక విత్తనం కొనడానికి రూపాయి ప్రతిదీ ఎంత అవసరం పడుతుందో ఆ కష్టించి శ్రమించే రైతన్నకి బాగా తెలుసు. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎన్ని కష్టాల్లో ఉన్నా, గత ప్రభుత్వాలు ఎన్ని అప్పులు చేసి పోయినప్పటికీ కూడా, ఈ రోజు ఆర్థిక పరంగా మనం వెనకబడుతున్నప్పటికీ కూడా ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవాలా, రైతన్నల కళ్ళల్లో ఆనందం నింపాలా. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే దేశం లేదు ఒక నినాదంతో ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచనతో ముందడుగులు వేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ రైతన్నలకు అండగా ఉందాం. ఈ రోజు రైతన్నలకి ఈ పథకాన్ని విడుదల చేసినంత వరకు ఈ రోజు ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా మన నియోజకవర్గం రైతన్నల తరపున ప్రతి వేళ ఎల్లవేళ కృషి చేస్తున్న తంగిరాల సౌమ్య గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై కిసాన్, జై హింద్. పెద్దలు అదేవిధంగా ప్రాజెక్ట్ చైర్మన్ గారైన కోటా వీరబాబు గారికి, వేదిక మీద ఉన్న ఉమ్మడి కూటమి ప్రభుత్వం యొక్క మండల పార్టీ అధ్యక్షులకి, అదేవిధంగా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, ఈ సభకు ఇచ్చేసిన రైతన్నలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఏఓలకి, అదేవిధంగా పీడీ గారికి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కార్యక్రమం ఈరోజు నందిగామలో చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం మరి ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మరొకసారి ఈరోజు నిరూపించుకున్నారు గౌరవ ప్రధానమంత్రి గారైన మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారు. వీరి ఉమ్మడి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి పనుల్లో పరుగులు పెడుతుందో మనం కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు రైతన్నలకు ఏదైతే మరి హామీ ఇచ్చారో ప్రతి సంవత్సరం కూడా 20,000 ఆర్థిక సహాయం చేస్తామన్నారు అన్నదాత సుఖీభవ, అదేవిధంగా పిఎం కిసాన్ కింద సంవత్సర కాలంలో 3 విడతలుగా మరి 20,000 మరి రైతన్నల అకౌంట్లో జమ చేయడం పూర్తయిపోయిందంటే నిజంగా మనస్ఫూర్తిగా మనందరం కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మరి మొదటి విడత చూస్తే ఆగస్టు 2వ తారీఖున మొదటి విడత వేయడం జరిగింది. నవంబర్ 19న రెండో విడత వేశారు. అదేవిధంగా ఈరోజు మార్చి 13న మరి మూడో విడత వేయడం. నిజంగా ఆర్థిక లోటు ఉన్నా కూడా ఇచ్చిన మాట ప్రభుత్వం నిలబెట్టుకునే దిశగా ఈరోజు వాగ్దానం పూర్తి చేసినందుకు చాలా మరి హర్షణీయం. రైతన్నలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో చూస్తే రైతన్నల కష్టాలైతే వందనాతీతం అండి. కనీసం ఒక్క స్కీమ్ కూడా వాళ్ళకి రిపేర్ కోసం డబ్బులు ఇవ్వకుండా స్కీములన్నిటిని కూడా మూలం పడేసి రైతులను ఏ విధంగా ఏపించారో మనం చూసాం. అదేవిధంగా ఎరువులకు కానీ యూరియాకి కానీ మరి చెప్పులు పెట్టుకునే లైన్లో మరి వెయిట్ చేసిన సంగతి కూడా మనం చూసాం. కానీ ఈరోజు ఎన్డీఏ కూడా ప్రభుత్వం ఏర్పడ్డాక రైతన్నలకు అండగా ఉంటూ ప్రతి నిమిషం కూడా వారి అభివృద్ధికి తోడ్పాటునిస్తూ ఈరోజు మరి రైతన్నలే దేశానికి వెన్నెముక్క అనే విధంగా వారికి అండగా ఉండటం నిజంగా చాలా మనం చేసుకున్న అదృష్టం. అదేవిధంగా నందిగామ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా, తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతన్నలకు అండగా ఉంటుందండి. గతంలో చూస్తే మరి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాగానే నాకు వచ్చిన మొదటి సవాలు ఎస్పీఎం బకాయిలు. మరి గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలకి మరి రైతన్నలకి దాదాపు ఎస్పీఎం కంపెనీ 10 కోట్ల దాకా బకాయిలు ఉన్నాయి మేడం. మరి ఇది ఎలాగైనా మీరు విడుదల చేయించాలి ప్రభుత్వం చేత అన్నప్పుడు అది కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే ఒక ప్రైవేట్ కంపెనీ పెట్టిన బకాయిలు ప్రభుత్వం తీసుకొని విడుదల చేయడం అంటే సామాన్య విషయమే కాదు. కానీ ఆ రోజు అదృష్టం ఏంటంటే ఇక్కడ పార్లమెంట్ ఇన్ఛార్జిగా లోకేష్ బాబు గారు ఉన్నారు. లోకేష్ బాబు గారి దృష్టిలో
రఘురామ్ గారు కానీ మేము కానీ అనేక సార్లు తాతయ్య గారు మరి వారి దృష్టిలో పెట్టడం, చివరికి అది కౌన్సిల్ మీటింగ్ లో పెట్టి తీర్మానం చేసి 10 కోట్లు విడుదల చేశారు ఆ రోజు ప్రభుత్వం వారు. అదేవిధంగా ఈ రోజు చూస్తే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి సవాల్ నాకు వేదాంత స్కీమ్. ఏదైతే మోటార్లు కూడా అమ్మేసుకొని తుప్పు పెట్టేసి మూలం పడేసిన ఆ స్కీమ్ ని మళ్ళీ వినియోగంలో తీసుకురావాలంటే అది కత్తి మీద సాము లాంటిది. అదేవిధంగా ప్రమాణ స్వీకారం చేసిన 2వ రోజే మరి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం జరిగింది. అది కొన్నాళ్ళ తర్వాత చూద్దామమ్మా అన్నారు. అదేవిధంగా నిరంతరం ఎంపీ గారు కానీ నేను కానీ తాతయ్య గారు కానీ పదే ఇది మరి దీని మీద దృష్టి పెట్టడం, మనకి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముప్పాడు వచ్చినప్పుడు కూడా ఈ స్కీమ్ గురించి మనం వివరించడం, వారు కూడా వాగ్దానం చేశారు. అదేవిధంగా ఈ రోజు దానికి సహకారమైనందుకు కూడా నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ సభ ద్వారా ముఖ్యమంత్రి గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇది అతిశయం కాదండి, ఇదో మనం గొప్పగా చెప్పుకోవటం కాదు. స్టేట్ లో శాంక్షన్ అయిన మొదటి స్కీమ్ వేదాంత స్కీమ్. అంటే మెయిన్ ప్రాజెక్ట్స్ పక్కన పెడితే పోలవరం, వెలుగొండ ఇలాంటి ప్రాజెక్ట్స్ పక్కన పెడితే ఈ 10 కోట్లు 15 కోట్ల రేంజ్ లో శాంక్షన్ అయిన ఏకైక స్కీమ్ ఇప్పుడు వేదాంత స్కీమ్. అందరూ అడుగుతున్నారు మీరు ఎలా సాధించారమ్మా, అది ఎలా సాధించామో మాకు తెలియదు. కేవలం ఎంపీ గారు, నేను, తాతయ్య గారు పదే ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టడం సమయంలో ఇక్కడ ఏదైతే పులిచెత్తల బ్యారేజ్ మధ్య నుంచి మనకి ప్రకాశం బ్యారేజ్ వరకు ఉన్న స్కీమ్స్ కి నీరందక రైతన్నలు చాలా అల్లాడుతున్నారు. ముఖ్యంగా మిర్చి వేశారు, అదేవిధంగా మొక్కజొన్న వేశారు, చాలా బాధపడుతున్నారు అన్నప్పుడు మరి మొన్న అసెంబ్లీ సమయంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వెంటనే స్పందించి మరి పులిచెత్తల్లో నీరు వదిలేరండి. ఈ సభ ద్వారా కూడా నేను మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ఇది గొప్పగా చెప్పుకోవటం కాదు, ఎప్పుడు కూడా మేము రైతన్నలకి అండగా ఉంటాం. మన రాష్ట్రమే రైతన్నలకి మరి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం. మీరు బాగుంటేనే మేము బాగుంటాం. మీరందరూ కూడా 3 పూట్ల కష్టపడితేనే మేము కూడా 3 పూట్ల మరి చెయ్యి నోట్లోకి వెళ్ళేది మరి మీ ద్వారానే. కాబట్టి మేము ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటాము. రైతన్న బాగుంటేనే మేము అందరం కూడా బాగుంటాం. కాబట్టి మీకు వాగ్దానం చేస్తున్న ఎప్పుడూ కూడా రైతులకి నేను అండగా ఉంటానని ఈ సభ ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే నాకు మా నియోజకవర్గంలో మరి అడవి ఆవుల సమస్య అండి. ఇది కూడా పలుమార్లు మరి అసెంబ్లీలో స్వయంగా మాట్లాడటం జరిగింది, పలుమార్లు కలెక్టర్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం జరిగింది. మళ్ళీ త్వరలో మనకి రివ్యూ కూడా జరుగుతుందండి ముఖ్యమంత్రి గారితో. తప్పకుండా ఈ ప్రాబ్లమ్ని మళ్ళీ ఈ సమస్యను తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడతానని మీ అందరి ముందు కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ సమస్య పరిష్కారానికి కూడా నేను తీవ్రంగా కృషి చేస్తానని మీ అందరికి కూడా తెలియజేసుకుంటాను. అదేవిధంగా మరి ఈరోజు ఏదైతే 20,000 మరి మొదటి విడత 20,000 ప్రతి రైతన్న అకౌంట్లో కూడా జమ అయినందుకు, అదేవిధంగా మరి ఎప్పుడూ కూడా మీకు అండగా ఉండే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని, ఇది రైతన్న చెమట వచ్చిన చుక్కకి ప్రభుత్వం ఇచ్చిన బహుమతిగా నేను తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవిస్తున్నాను. ఉపన్యాసం ఇప్పుడే విన్నాం. ఈ రోజు మీరు చూస్తే అన్నదాత సుఖీ 3వ విడత 46 లక్షలు అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈ ఒక్క విడతలోనే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కలిసి 2,670 వేశాం. ఇందులో రాష్ట్ర వాటానే 1,874 కోట్లుంది. మొదటి విడతలో 700 రూపాయలు, మూడో విడతలో 6,000 రూపాయలు. అంటే మొత్తం కలిసి ఈ సంవత్సరంలో ప్రతి ఒక్క రైతు అకౌంట్ లో 20,000 రూపాయలు జమ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కింది. ఈ విషయం రైతులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నా. 2025 ఆగస్టు 2న మొదటి విడత 3,174 కోట్లు, నవంబర్ 19న రెండో విడత 3,135 కోట్లు,
రెండు కలిపి 6,309 కోట్లు ఇచ్చాం. మూడో విడత 2,676 కోట్ల రూపాయలు మీ అకౌంట్ లో వేశాం. మొత్తం కలిసి ఈ సంవత్సరం 8,985 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇందులో కేంద్రం 6,000 ఇస్తే మనం 14,000 ఇచ్చాం. రెండు కలిపి 20,000 అయింది. అదే గడిచిన కాలంలో 7,000 రాష్ట్రంలో ఉంది. ఇప్పటికీ 1,85,000 మంది రైతుల అకౌంట్ లో వారు ముందు డబ్బులు పెట్టారు. ఆ రైతుల రూపాయలు మనం డబ్బులు పెట్టాం. ఆ డబ్బులు కూడా అకౌంట్ లోకి వచ్చాయి. వర్ధిల్లాలి రైతు ప్రభుత్వం, వర్ధిల్లాలి రైతు ప్రభుత్వం, వర్ధిల్లాలి రైతు ప్రభుత్వం. జై జవాన్, జై కిసాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. వెనక్కి జరగాలి, మీరు జరగాలి, ఫోటో కనబడలేదు. వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వం, వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వం, వర్ధిల్లాలి ఎన్డీఏ ప్రభుత్వం, వర్ధిల్లాలి ఎన్డీఏ ప్రభుత్వం, వర్ధిల్లాలి రైతు ప్రభుత్వం, వర్ధిల్లాలి రైతు ప్రభుత్వం, వర్ధిల్లాలి రైతు ప్రభుత్వం, వర్ధిల్లాలి రైతు ప్రభుత్వం. అండి, చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ స్కీమ్ కింద ఏదైతే హామీ ఇచ్చిందో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, సంవత్సరానికి మరి రైతన్నకి 20,000 మేము అకౌంట్లు జమ చేస్తామని చెప్పారు. ఆ హామీ నెరవేర్చే దిశగా ఈ రోజు 3వ విడతలో మరి 6,000 జమ చేయడం నిజంగా హర్షణీయం. మేమందరం కూడా రైతన్నలందరం కూడా కలిసి మేము గౌరవ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పిఎం మోడీ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఎలక్షన్స్ ముందు హామీ ఇచ్చే రైతన్నలకి మేము తప్పకుండా అండగా ఉంటాం. ఎందుకంటే ఆరుగాలం కష్టపడే రైతన్నకి వాళ్ళు కష్టపడితేనే మనకి 3 పూట్ల వేళ్ళు నోట్లోకి వెళ్తాయి. కాబట్టి అందరం కూడా సంతోషంగా ఉంటాం. కాబట్టి అదేవిధంగా దేశానికి ప్రధాన రంగం వ్యవసాయ రంగం రాష్ట్రాల్లో కూడా మరి వీళ్ళు బాగుంటేనే, రైతన్నలు బాగుంటేనే మరి సమాజం బాగుంటుంది అనే ఒక మంచి ఆలోచనతో మరి ఈ స్కీమ్ హామీ ఇవ్వటం. ఈ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి విడత మొత్తం కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఆగస్టులో చూస్తే, గత ఆగస్టు 2వ తారీఖున చూస్తే మొదటి విడత జమ చేయడం జరిగింది 7,000. అదేవిధంగా నవంబర్ 19వ తారీఖున 2వ విడత జమ చేయడం జరిగింది, ఇంకొక 7,000. అదేవిధంగా ఈ రోజు మార్చి 13వ తారీఖున మరి మిగతా 6,000 జమ చేయడం, మొత్తం 20,000 ప్రతి రైతన్న అకౌంట్ లో జమ చేయడం జరిగింది. నందిగామ నియోజకవర్గంలో చూస్తే దాదాపు 30,216 మంది రైతన్నలకి మరి 17.34 కోట్లు జమ చేయడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చూస్తే 12.09 కోట్లు, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ చూస్తే 5.27 కోట్లు. మొత్తం మరి కేవలం నందిగామ నియోజకవర్గానికి ఈ విధంగా జమ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కోట్లు జమ అయి ఉంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు రైతులకు ఇచ్చిన మాట నెరవేర్చే దిశగా ఆర్థికంగా చాలా లోటులో ఉన్నా కూడా, లోటు బడ్జెట్ లో ఉన్నా కూడా ప్రభుత్వం ఒక సవాలుగా తీసుకొని దీని ఈ రోజు సాకారం చేయడం నేను మనస్ఫూర్తిగా అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇది ఎప్పుడూ కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా రైతన్నలకు అండగా ఉండే ప్రభుత్వం. అదేవిధంగా స్థానికంగా నందిగామ నియోజకవర్గంలో చూస్తే మేము వేదాంత స్కీమ్ కూడా మరి 15 కోట్లతో శాంక్షన్ చేయించడం జరిగింది. అదేవిధంగా మరి గతంలో ఎస్పీఎం బకాయిలు ఏదైతే మరి ఆచరణలో సాధ్యం కాదన్నారో అవి కూడా మేము గతంలో మీరు రైతన్నలకు అండగా ఉండి అవి విడుదల చేయించడం జరిగింది. అదేవిధంగా త్వరలో ఏదైతే నందిగామ నియోజకవర్గంలో ప్రధాన సమస్యగా ఉన్న అడవి ఆవుల సమస్య కూడా మరి సీఎం గారి రివ్యూ త్వరలో ఉండబోతుంది. తప్పకుండా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యకు కూడా మేము పరిష్కార ప్రయత్నంగా తప్పకుండా కృషి చేస్తానని, అదేవిధంగా మేము ఎప్పుడూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కానీ
రైతన్నలకు అండగా ఉండే ప్రభుత్వం అని మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.